హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో ఏంటంటే మై స్కేరియస్ట్ మూమెంట్ ఇన్ యూఎస్ఏ. అది నాకు ఫస్ట్ వీక్లోనే జరిగింది చూడు. దాట్ ఈస్ మోస్ట్ స్కేరియస్ట్ థింగ్. నాకు ఇక్కడికి వచ్చాక అసలు వెదర్కి దేనికి కూడా నా హెల్త్ అట్లా మరీ ఖరాబ్ అయిపోలేదు అనమాట. దాట్ ఈస్ ద ఓన్లీ టైం నాకు లైక్ జ్వరం వచ్చేసింది. మొత్తం చీకటి బ్లాంక్గా. అక్కడ 7:30 PM ఇన్ హాలోవిన్ టైం. జస్ట్ ఇమాజిన్ నా పరిస్థితి ఎలా ఉండేనో. సో ఇక్కడికి వచ్చాక నా ఫస్ట్ వీక్ కాలేజ్, అది ఫస్ట్ వీక్ అండ్ సెకండ్ డే. ఫస్ట్ డే కాలేజ్కి వెళ్ళినప్పుడు ఏమైందంటే నాకు మార్నింగే క్లాస్ ఉంటే మార్నింగే మంచిగా రిటర్న్ అయిపోయినా. లైక్ 8:30కి క్లాస్ ఉంటే 11:30కి అయిపోయింది, రిటర్న్ అయిపోయినా. మంచిగానే వచ్చింది, అసలు అది నాకు ఏం ప్రాబ్లం అవ్వలేదు ఆ రోజు. నెక్స్ట్ డే కాలేజ్కి వెళ్ళినా. అయితే నాకు 2 క్లాసెస్ ఉంటాయి, మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి. మార్నింగ్ క్లాస్ మంచిగానే అయ్యింది. లంచ్ దాని తర్వాత ఏం తినలేదు, నాకు అక్కడ ఏం నచ్చలేదు. దాని తర్వాత క్లాస్ అయిపోయింది, 5:30 అవుతుంది. 5:30 అయ్యాక నేను మ్యాప్స్లో చూస్తామన్నమాట బస్సెస్ ఎక్కడానికి. చూసాను, మంచిగానే ఉంది. యూజువల్గా ఎట్లా వెళ్తా అంటే నేను ఇంటి దగ్గర నుంచి ఒక బస్ ఎక్కుతా. ఆ బస్లో ఎక్కితే అది నా యూనివర్సిటీ డౌన్ టౌన్ దగ్గర దింపుతుంది. అక్కడ నుంచి యూనివర్సిటీకి వెళ్తా. సో దట్ ఈస్ ద రిటర్న్ కూడా సేమ్. సో యూనివర్సిటీ నుంచి నాకు డౌన్ టౌన్కి బస్ కనిపిస్తుంది, అక్కడ నుంచి ఇంటికి కూడా బస్ కనిపిస్తుంది. ఇది టైం 5:30 తర్వాత. బట్ నాకు మా రూమ్మేట్స్ ఏం చెప్పారంటే మరీ 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 చెప్పారు, నువ్వు ఓన్లీ 9:50 బస్సే తీసుకో, వేరే బస్ అస్సలు తీసుకోకు. కాలేజ్ దగ్గర నుంచి నాకు డౌన్ టౌన్కి బస్ కావాలి ఇప్పుడు. సో అక్కడే మా కాలేజ్ మీద స్టాప్ చూపించింది. సర్లే వాక్ చేసుకుంటూ వెళ్ళి ఎక్కుదాంలే అనుకున్నాం. అక్కడికి వెళ్ళాక ఆ బస్ డ్రైవర్ అక్కడ ఆపట్లేదు బస్. నేను అనుకున్నా మేబీ అక్కడ స్టాప్ అని ఉంది, నాకు ఇంకా ఫోన్లో కూడా అక్కడ స్టాప్ ఉంది అన్నట్టే చూపిస్తుంది. మేబీ అక్కడ స్టాప్ తీసేసారేమో రీసెంట్గా అని చెప్పి మళ్ళీ అక్కడ నుంచి ఇంకా ముందుకెళ్ళిన తర్వాత అక్కడ వెయిట్ చేస్తున్నాయి. అండ్ ఆల్రెడీ ఒక బస్ మిస్ అయిపోయినా, నేను ఇంకొక బస్ కోసం వెయిట్ చేస్తున్నా. మస్తు ఆకలి వేస్తుంది ఆ టైంలో మా రూమ్మేట్ ఫోన్ చేసి, ఎక్కినావో బస్సు, ఇంత టైం అవుతుంది కదా, ఆ బస్ లేదు కదా అంటున్నాడు. నాకేమో ఏం అర్థం అవ్వట్లేదు. ఆ బస్ లేదు కదా ఏంది, ఏం మాట్లాడుతుంది, ఇప్పుడు బస్సు వస్తుంది ఒక 10 minutesలో, అది ఎక్కేసి వచ్చేస్తాను నేను అని చెప్పిన. తను ఇంకేమనుకున్నాడు, ఈ పిల్ల పిచ్చిదా ఏంటి, నా మీద అరుస్తుంది అని చెప్పేసి పెట్టేసినాడు. అయిపోయింది. అక్కడ ఒక బస్సు వచ్చింది, ఎక్కినా, డౌన్ టౌన్లో దిగిన. అప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఆల్మోస్ట్ ఒక 40 minutes అక్కడే వేస్ట్ అయిపోయింది. మస్తు ఆకలి వేస్తుంది. కొంచెం లైట్గా చీకటి స్టార్ట్ అయింది. అది వింటర్ టైం, లైక్ హాలోవిన్ వీక్. అయితే అక్కడ నేను బస్ ఎక్కి డౌన్ టౌన్లో దిగిన తర్వాత నాకు 9:50 బస్ చూపించట్లేదు మ్యాప్స్లో. వాళ్ళు నాకు చెప్పింది 9:50 ఎక్కమన్నారు. కాకపోతే నాకు ఇంకొక బస్ నెంబర్ చూపిస్తుంది 9:28 అని ఏదో చూపిస్తుంది. కానీ ఆ బస్ కూడా నేను డౌన్ టౌన్లో ఎక్కడానికి లేదు. నేను డౌన్ టౌన్ నుంచి ఒక బస్ నెంబర్ ఏదో చూపించింది ర్యాండమ్ది, అది ఎక్కి అక్కడ నుంచి ఒక స్టాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ నేను 9:28 ఎక్కితే అక్కడ నుంచి ఇంటి దగ్గర దింపుతుంది అని ఉంది. ఓకే ఫైన్, ఏముంది 9:50 అయితే ఏంది, 9:28 ఏంది అని చెప్పేసి నేను సరే అని అది తీసేసుకున్నా. ఆ బస్ ఎక్కా. ఇక్కడ స్టోరీ స్టార్. ఈ బస్సు ఎక్కాక నేను బయట నార్మల్ నిద్ర వస్తుంది, కొంచెం పడుకుంటున్నా, కొంచెం విండోలో నుంచి చూస్తుంటే మొత్తం చీకటి ఉంది, ఏం లైట్స్ లేవన్నమాట. అయితే కొన్ని స్టోర్స్ కనిపిస్తున్నాయి. కాకపోతే ఓకే ఫైన్లే, కరెక్టేనా అని మళ్ళీ ఫోన్లో కూడా చూసుకున్నా. ఓకే కరెక్టే వెళ్తుంది అనుకున్నా. నా స్టాప్ వచ్చింది, చూసుకున్నా, దిగిన తర్వాత నాకు తెలిసి ఆ డ్రైవర్ కూడా షాక్ అయిపోయింటాడు, ఈమెంది ఈ రోడ్లో దిగుతుంది అని చెప్పి. అక్కడ దిగిన తర్వాత నా బస్సు రావడానికి ఇంకొక 5 minutes ఉంది. అక్కడ చూసుకున్నా, దిగగానే 5 minutes అని ఉంది. ఓకే 5 minutes కదా అని చెప్పి వెయిట్ చేసే టైంలో ఆ రోడ్డు పైన ఒక్క లైట్ కూడా లేదు. ఒకటే ఆ లైట్ అక్కడ ఎక్కడో ముందర లైక్ ఒక సిగ్నల్ ఉంది. ఆ సిగ్నల్ దగ్గర ఒక స్ట్రీట్ లైట్ వేసిండు. ఆ సిగ్నల్ ఏంటంటే ఆ సిగ్నల్కి అవతల సైడ్ మొత్తం హైవే అనమాట. ఆ విషయం నాకు తెలియదు, నాకు ఓన్లీ సిగ్నల్ వరకే కనిపిస్తుంది కాబట్టి అంతే తెలుసు, అటు సైడ్ ఏముందో నాకు తెలియదు. ఆ సిగ్నల్ దగ్గర ఒక్క లైట్ ఉంది, ఇంకా మొత్తం అటు సైడ్ రోడ్ మీద ఏం లేవు, మొత్తం చీకటి. నా బ్యాగ్ వేసుకొని ఉన్నా, ఇంకా దెబ్బకి నా నిద్ర మొత్తం పోయింది. వెనక చూస్తేనేమో పెద్ద పార్కింగ్ ఉంది, లైక్ మొత్తం కంజెస్టెడ్ పార్కింగ్, అంత రిపేర్ ఉన్న కార్స్ ఉన్నాయి. అండ్ లైక్ ఆ కార్స్ కూడా ఫుల్ డస్ట్ పడేసి ఉందన్నమాట. లైక్ నా వెనక కొన్ని చెట్లు ఉన్నాయి, చెట్టు వెనకాల ఆ పార్కింగ్ ఉందన్నమాట.
నా థాట్స్ ఏమొస్తున్నాయి అంటే ఆ కార్లో నుంచి ఎవరో ఒకరు వచ్చి నన్ను తీసుకుని ఆ కార్లో వేసుకొని తీసుకెళ్ళిపోతారు, అట్లాంటి థాట్స్ వస్తున్నాయి. సో అంత దగ్గరికి వెళ్ళట్లేదు, నేను కొంచెం దూరమే ఉంటున్నా. నేను నిన్న దగ్గర నుంచి నాకు ఆపోజిట్లో ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లు నేను అంత గమనించలేదు అప్పుడు, కానీ జస్ట్ అక్కడ ఒక ఇల్లు ఉంది. ఇప్పుడు ఆ బస్ సడన్గా చూసేసరికి 1 minute అని అన్నది. తర్వాత బస్సు వచ్చేసింది, నవ్వని ఉందన్నమాట. నవ్వు నాకు అటు చూస్తున్నా ఇటు చూస్తున్నా, మొత్తం అవతల రోడ్లో ఏమన్నా వస్తుందా మొత్తం చూసినా ఏడ వస్తలేదు బస్సు. నవ్వు అంటుంది. నేను కరెక్ట్ మళ్ళీ అదేంటి స్టాప్ దగ్గరనే నించున్నా. ఇంకొక మ్యాప్స్లో కాకుండా వేరే దగ్గర కూడా వాళ్ళ దాంట్లో ట్రాక్ చేసుకోవచ్చు. ఆ యాప్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉంది. సో దాంట్లోకి వెళ్ళి ఫాస్ట్గా చూస్తే ఇది ఆల్రెడీ లెఫ్ట్ అని వస్తుంది. అక్కడ నుంచి లెఫ్ట్ లైక్ 2 minutes ఎగో అని వస్తుంది. నేను అక్కడ నుంచి 5 minutes కంటే ముందు నుంచి ఉన్నా, ఎప్పుడు పోయిందా బస్సు నా ముందు నుంచి అని నాకు ఇంకా టెన్షన్ స్టార్ట్ అయిపోయి అప్పటికన్నా నేను అట్లీస్ట్ ఎవరికైనా కాల్ చేయొచ్చు కదా, అరే నాకు ఇట్లా చూడండి ఇట్లా అయ్యింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇంకేదైనా చూద్దాం, ఏమైనా చేద్దాం ఫస్ట్ ఇక్కడ నుంచి. అయితే అక్కడ దాట్ ఏరియా మై గాడ్ ఎవరు జనాలు లేరు, ఎవరు కనిపించట్లేదు. ముందు ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లో హాలోవిన్ కాబట్టి హాలోవిన్ లాగా మొత్తం దయ్యాలు అవి ఇవి పెట్టిన ఆ ఇంటికి ముందు. నేను బస్సులో వస్తున్నప్పుడు నాకు అక్కడ స్టోర్స్ అవి ఇవి కనిపించాను కదా, అవి ఇందాకనే కనిపించాయి కాబట్టి మహా అయితే 5-10 minutes వాక్ చేస్తే వస్తాయిలే అనుకున్నా. మ్యాప్స్లో కూడా చూస్తున్నా, నియరెస్ట్ కెఫే ఏదో ఒకటి చూపి బాబు, నేను వెళ్ళిపోవాలి ఫస్ట్ అక్కడ నుంచి అని చెప్పి అక్కడ నుంచి వాక్ చేయడం స్టార్ట్ చేశాను. నా స్టాప్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాను. నేను ఆ సిగ్నల్ అన్నా కదా, ఆ సిగ్నల్ వరకే వెళ్ళినా, అక్కడికి వెళ్ళిన బస్ వచ్చింది. మై గాడ్ దేవుడా అనుకున్నా. ఆ బస్ రాగానే నేను ల్యాప్టాప్ బ్యాగ్ వేసుకొని ఉరుకుతుండే ఆ బస్ అయినా డోర్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేసేసిండు. నేను ఇంకా అక్కడి వరకు రీచ్ అవ్వలేదు, ఆయన వెళ్ళిపోతున్నాడు. నేను ఆగు అని చెప్తున్నా, ఆగమంటే ఆగలేదు. యూజువల్గా ఏంటంటే వీళ్ళు ఓన్లీ స్టాప్లోనే ఆపుతారు. మేబీ మార్నింగ్ అయితే చూసి ఆపుతారేమో, కానీ మళ్ళీ ఏంటో నేను కరెక్ట్ స్టాప్ దగ్గర నుంచి ఒక 5 అడుగుల దూరంలోనే ఉన్నా అంతే. స్టాప్ దగ్గరనే ఉంటేనే ఎక్కించుకుంటారు అనమాట మోస్ట్లీ. అది వాళ్ళ తప్పు కూడా కాదు, కానీ మళ్ళీ ముందుకెళ్ళాక ఆగాడు. నేను అనుకున్నా నా కోసమే ఆగిండే, మరి మళ్ళీ ఇటు సైడ్ నుంచి మళ్ళీ ఉరికితే అక్కడ సిగ్నల్ దగ్గర రెడ్ పడింది కాబట్టి ఆగిండు, నా కోసం ఆగలేదు. అక్కడి వరకు వెళ్ళినా ఉరుక్కుంటూ, ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి ఇట్లా కొడుతుంటే నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయినాడు అట్లనే. అసలు అదైతే ఎంత ఘోరం అంటే ఐ అండర్స్టాండ్. నేను ఏమన్నా వాళ్ళకి భయం వేసి ఉండొచ్చు, నేను లైక్ అక్కడ బస్ స్టాప్లో లేకుండా వేరే దగ్గర అడిగేసరికి వాళ్ళు కూడా భయపడి ఉండొచ్చు, కానీ అట్లీస్ట్ ట్రై అయినా చేసి ఉండొచ్చు కదా. అట్లా నన్ను వదిలేసి వెళ్ళిపోయినాడు ఆయన. ఇంకా బస్సు వెళ్ళిపోయింది, ఏడుపు ఒక్కటే తక్కువ. ఇంకా నాకు అర్థం అవ్వట్లేదు, నా హోప్స్ అన్నీ పోయినాయి. ఊబర్ చేసుకోవచ్చు, ఎవరికైనా ఫోన్ చేయొచ్చు, రైడ్ అడగొచ్చు, ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ చేయడానికి నా ఫోన్లో ఏం లేవు. ఊబర్ ఉంది, అన్నీ నాకు ఇండియన్ అకౌంట్స్ ఉన్నాయి అనమాట. ఇంకా నేను వచ్చితే ఫస్ట్ వీక్ అవుతుంది అప్పుడే, సో ఇంకా చేంజ్ అవ్వలేదు. అక్కడ ముందరికి వెళ్ళి చూద్దామా అని అంటే అది చాలా దూరం చూపిస్తున్నాయి అనమాట. ఎంత దూరం చూపిస్తుంది. ఇప్పుడు అంత దూరం అసలు నడుచుకుంటే వెళ్ళినా కానీ దారిలో ఏమన్నా అవ్వచ్చు. ఆ రోడ్ మొత్తం చీకటి ఉంది, లైట్లు లేవు, స్కేరీ ఉంది అక్కడ మొత్తం. సో ఊబర్ చూస్తుంటేనేమో అక్కడ కార్డ్ యాడ్ చేయాలి. నా దగ్గరనేమో అది ఇక్కడ US కార్డ్ లేదు, అప్లై చేసా, కానీ నాకు ఇంకా 2 daysలో ఇంటికి వస్తుంది అని అన్నాడు. సో ఇప్పుడు నా దగ్గర కార్డ్ లేదు, క్యాష్ ఉన్నాయి, కానీ క్యాష్ ఎక్కడ నేను వాడలేను ఇప్పుడు అక్కడ. అసలు ఈ సిచ్యువేషన్ వస్తుందని నేను అనుకోలేదు. కళ్ళలో ఇట్లా వాటర్ తిరుగుతున్నాయి, కానీ నో, దిస్ ఈస్ నాట్ ద టైం, ఇప్పుడు ఏడ్చుకుంటూ కూర్చుంటే ఇక్కడ మీకు వచ్చి హెల్ప్ చేయరు. సో డూ సంథింగ్ అని చెప్పేసి ఇట్లా ఫోన్ తీస్తే మా డాడీ ఫోన్ చేస్తుండు ఇండియా నుంచి. ఆ టైంలో నేను కనుక మా డాడీ కాల్ ఎత్తితే అక్కడనే బుర్ర ఏడుస్తా. ఇంకా మా డాడీ కాల్ చేయగానే నాకు బ్రెయిన్లో థాట్స్, ఓ మై గాడ్, ఇదే లాస్ట్ మూమెంట్ ఏమో నాకు మా డాడీతో మాట్లాడడం. ఇప్పుడు ఫోన్ ఎత్తి మాట్లాడైనా, లేకపోతే ఏంటి న్యూస్లో ఇప్పుడు యూఎస్కి వెళ్ళిన ఒక అమ్మాయి మిస్సింగ్, వెళ్ళిన 10 days లైక్ వెళ్ళిన ఫస్ట్ వీక్లోనే కనిపించట్లేదు, న్యూస్లో వచ్చేస్తారా, ఆ హెడ్లైన్స్ అవన్నీ తిరుగుతున్నాయి నా బ్రెయిన్లో. మా డాడీ ఫోన్ కట్ చేస్తున్నా, మా డాడీ కట్ చేస్తూనే ఉన్నాడు. మా డాడీ ఎట్లా అంటే నువ్వు ఎత్తిన తర్వాత నేను కట్ చేస్తా అన్నట్టు. మా డాడీకి నేను చేస్తుంటే మా డాడీ చేస్తుంటే నేను కట్ చేస్తున్నా. ఇంకా ఒక టైంకి ఆపేసిండు. కాల్ చేసిన మా రూమ్మేట్కి, కాల్ చేస్తే ఫోన్ ఎత్తట్లే.
నా ఫోన్లో నేను 911 డయల్ చేసుకొని ఉన్నా. ఆయన ఫోన్ మా రూమ్మేట్కి ఒక ఆయనకు ఫోన్ చేసిన, మిగతా వాళ్ళందరూ ఏదో బిజీలో ఉన్నారనమాట. ఆయనకు కాల్ చేస్తే ఆయన కాల్ ఎత్తలే. జస్ట్ 911 డయల్ చేసి పెట్టుకున్నాను నా ఫోన్లో. నాకు ఇంకా వేరే ఆప్షనే లేదు. నేను ఏ క్యాబ్ చేసుకోలేను, ఎవరికి కాంటాక్ట్ అవ్వలేను. ఇంకా అప్పుడు ఇంకా 911 ఎందుకు డయల్ చేసుకున్నానంటే, అప్పుడు ఇక్కడ మనం ఇప్పుడు ఇండియాలో కూడా మనం ఎప్పుడైనా ఫోన్ సైడ్ నొక్కితే మనకి ఎమర్జెన్సీ కాల్ వెళ్తుంది కదా. సో ఇక్కడ కూడా అట్లనే నేను బై మిస్టేక్ పడుకున్నప్పుడు అలారం వస్తే సైడ్కి నొక్కితే అది ఎమర్జెన్సీ కాల్కి వెళ్ళింది 911కి. అది కట్ చేసిన చూడగానే. వాళ్ళు నాకు కాల్ బ్యాక్ చేశారు. కాల్ బ్యాక్ చేసి ఆర్ యూ ఆల్ రైట్, నీకేం అవ్వలేదు కదా, అంత బాగానే ఉన్నావు కదా, అది ఇది అని చెప్పి వాళ్ళు నా దగ్గర ఒక 2 minutes మాట్లాడి కన్ఫర్మ్ చేసుకున్నారు. అన్ని కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు ఓకే నేను ఇంకా సారీ, అది బై మిస్టేక్ వచ్చింది, ఐఎమ్ సో సారీ అది ఇది అనేసి వాళ్ళకి అపాలజైజ్ చేశాను అనమాట. దాని తర్వాత నమ్మకం వచ్చింది అప్పుడు. ఓకే 911 వీళ్ళైతే నన్ను ఇంకా లాస్ట్ ఆప్షన్ ఇదే, నేను ఇక్కడ ఇరుక్కుపోయినా, ప్లీజ్ నేను అట్లీస్ట్ నేను ఇక్కడ ఉన్నా అని చెప్పడానికి కూడా నాకు అడ్రస్ తెలియదు. ఏం చెప్పాలి, ముందర ఒక దయ్యాల కొంపు ఉందని చెప్పాలా, అసలు నేను ఎక్కడున్నా కూడా నాకు అర్థం అవ్వట్లేదు. 911 కాదు కానీ ఇంకొక ఫ్రెండ్కి కాల్ చేద్దాం అనేసి ఇంకొక రూమ్మేట్కి కాల్ చేశా. లిఫ్ట్ చేశాడు. మా దేవుడా, లిఫ్ట్ చేశాక చెప్పిన చూడు, నా సిచ్యువేషన్ నేను చెప్పాక నాకంటే ఎక్కువ ఆపోజిట్ భయపడుతున్నాడు. అరే నువ్వు నాకు అరే అదేంటి ఇదేంటి అని నన్ను భయపెట్టేస్తున్నాడు. ఇంకా నేను ఆల్రెడీ ఇక్కడ సిచ్యువేషన్లో ఉన్నా, నువ్వు ఇంకా అంత భయపడతా, నేను కూడా భయపడతా. అది కాకుండా ఫస్ట్ నాకు ఇక్కడ నుంచి క్యాబ్ బుక్ చేయి, నాకు క్యాబ్ బుక్ చేసుకోవడానికి కార్డ్ కావాలి, నాకు ఏదో ఒక కార్డ్ పంపివ్వు, నేను ఇక్కడ బుక్ చేసుకుంటా, ఇంటికి వచ్చాక నేను క్యాష్ ఇస్తాను నీకు అని చెప్పి కార్డ్ తీసుకున్నా. ఇదిగో తీసుకో, ఇది తీసుకొని ఫస్ట్ అయితే బుక్ చేసుకో, నువ్వు ఎక్కడున్నావో అక్కడ నుంచి క్యాబ్ కరెక్ట్ ఇంటికి అడ్రస్ ఇది, ఈ అడ్రస్కి బుక్ చేసుకో అని చెప్పి నాకు పంపించు. కార్డ్ యాడ్ చేస్తున్నా. నా ఊబర్ పని చేస్తలే. నా ఊబర్ ఇండియన్ అకౌంట్ ఉంది, అది నాకు తీసుకోవట్లేదు. మొత్తం అంత లైక్ ఈ అడ్రస్ చూపిస్తుంది, కన్ఫర్మ్ అవుతుంది, డ్రైవర్ ఉందని చెప్తుంది, అన్నీ చెప్తుంది. కన్ఫర్మ్ చేస్తుంటే కన్ఫర్మ్ అవుతలేదు. ఇదేదో నీ ఇండియన్ అమౌంట్ ఎంత ఉంది, ఇది పే చేయి ఫస్ట్ 104 ఎంత ఉంటుంది, అది పే చేయడానికి ఇప్పుడు నా దగ్గర ఏ కార్డ్ అవైలబుల్గా లేదు, ఇండియన్ కార్డ్స్. చాలా పెద్ద ప్రాసెస్ అది. ఫోన్పే ఏది చేసినా ఏది అవ్వట్లేదు. అది నాకు చాలా తొలగా నొప్పిలేసింది. ఇట్లా కాదు, ఇదిగో నువ్వే నాకు ఊబర్ బుక్ చేయి, నా లొకేషన్ నేను నీకు వాట్సాప్లో పంపిస్తా, కరెక్ట్ ఆ లొకేషన్ నుంచి నువ్వు నాకు ఇంటికి ఊబర్ బుక్ చేయని చెప్పిన తర్వాత నేను సెకండ్ కాల్ చేసిన పర్సన్ మళ్ళీ కాల్ చేసి ఏమైంది అని అంటే, ఇట్లా నువ్వు కార్డ్ పంపించినా నాకు అవ్వట్లేదు, నేను ఎక్కడున్నాను, నేను అక్కడ నుంచి నువ్వు బుక్ చేయి అని చెప్పిన. అయితే ఎక్కడున్నావు చెప్పు అంటాడు. ఐ డోంట్ నో బ్రో, నేను ఎక్కడున్నానో నాకు తెలీదు అంటే, అరే తెలీదు అంటే ఎక్కడి నుంచి చేయాలి, ఏదో ఒకటి పక్కన చూడు అది ఇది అని చెప్తున్నాను. అదంతా కాదు. అప్పటికి ఇద్దరికి బ్రెయిన్ పని చేయట్లేదు ఆ సిచ్యువేషన్లో. వాట్సాప్లో లొకేషన్ ఉంటుంది కదా, అది పంపించుకొని చావచ్చు కదా. అది కొంచెం సేపటికి ఆ ఐడియా వచ్చింది. జల్దీ నా లొకేషన్ పంపిస్తున్నా, ఆ లొకేషన్ డైరెక్ట్ అక్కడ నుంచి ఎట్లనో అట్లా లొకేషన్లో చూసుకొని నువ్వే చెయ్యి, నాకు ఇక్కడ ఏం తెలుసు, నేను వచ్చిందే మొన్న ఏదో ఇంటి అడ్రస్ నాకు ఇప్పుడు నువ్వు పంపిస్తున్నావు, నాకు ఇంకేం తెలుసు అని చెప్తే సరే ఆగు అని చెప్పి ఆ లొకేషన్ పంపిస్తే ఎట్లా చేసిండో తెలియదు కానీ చేసిండు. చేశాక ఇప్పుడు అది డ్రైవర్ 8 minutes నేను ఇప్పుడు ఆ రోడ్ మీద ఉండాలి. నా థాట్స్, యూఎస్కి వెళ్ళిన 1 weekలో అమ్మాయి మిస్సింగ్, అమ్మాయి ఏదో అయ్యింది, గన్ షాట్, కిల్డ్, మర్డర్, ఈ హెడ్లైన్స్ అవి వస్తున్నాయి. మా డాడీ మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు. డాడీ ఇప్పుడు కాదు అని చెప్పి మళ్ళీ కట్ చేసిన. నేను అస్సలు కట్ చేయను మా డాడీ కాల్. మా డాడీ ఫోన్ చేసిందంటే నేను ఏ పని చేస్తున్నా కానీ ఫోన్ ఎత్తి మాత్రం ఈ పని చేస్తున్నా డాడీ, మళ్ళీ చేస్తా అని చెప్తా. సో అందుకే మా డాడీ మళ్ళీ చేస్తుండే ఏమైంది పిల్లకి అని చెప్పి మళ్ళీ కట్ చేసిన. దాని తర్వాత ఇంకా అది కూడా మా డాడీ నార్మల్ కాల్, వీడియో కాల్. ఇంకా మా డాడీ ఫేస్ చూసినాక నేను నాన్నే కూర్చొని ఏడుస్తాను, అనవసరంగా వచ్చిన నేను అది ఇది అని చెప్పేసి. ఇక దాని తర్వాత డ్రైవర్ వచ్చిండు. ఆ డ్రైవర్ వచ్చిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకోవాలి కన్ఫర్మేషన్గా. ఆయన బండి మొత్తం వింతగా ఉంది, ముందర రెడ్, మధ్యలో బ్లూ, వెనకాల బ్లాక్, డిఫరెంట్ కలర్ ఉంది మొత్తం. ఆ కార్కి కూడా హాలోవిన్ థీమ్ పెట్టినట్టున్నాడు. సో ఎక్కిన తర్వాత నన్ను అడుగుతున్నాడు, అసలు నువ్వు ఈ రోడ్ పైన ఏం చేస్తున్నావు, నువ్వు స్టూడెంట్, నా బ్యాగ్ చూసిండు, నువ్వు స్టూడెంటా అన్న.
యా స్టూడెంట్ అని అన్నా. మరి ఈ రోడ్ పైన ఏం చేస్తున్నావు, అసలు అక్కడ ఎట్లా నించున్నావు నాకు అర్థం అవ్వట్లేదు, అంత అసలు లైట్ లేదు ఏం లేదు, అక్కడికి ఎందుకు వచ్చినావు అని అడుగుతున్నాడు ఆయన. లేదు యాక్చువల్లీ నేను వెళ్ళాల్సిన బస్సు నన్ను ఎక్కించుకోలేదు, వాళ్ళు నన్ను యాక్చువల్లీ కొంచెం ముందుకు వెళ్ళిపోయినా నేను, అందుకే వాళ్ళు నన్ను తీసుకెళ్ళలేదు, ఆపమంటే కూడా ఆపలేదు. యాక్చువల్లీ నేను డోర్ నాక్ చేసా, వాళ్ళది డోర్ నాక్ చేసిన, బట్ వాళ్ళు తీసుకోలేదు అంటే ఆయన వాళ్ళనే అంటున్నాడు. ఇంకా నన్ను కొంచెం మంచిగా ఫీల్ చెప్పేయడానికి ఇది ఇప్పుడు ఆయన ట్రాక్ చేయడానికి కూడా నా దగ్గర ఊబర్ లేదు, మా ఫ్రెండ్ బుక్ చేసి. సో ఆయన కరెక్ట్ వెళ్తున్నాడా లేదా చూద్దామా అని చెప్పి లేదు. సో మ్యాప్స్ ఓపెన్ చేసి నా లొకేషన్ పెట్టి ఆ రూట్లోనే వెళ్తున్నాడా లేదా అని చెప్పి చెక్ చేసుకున్నాం. ఆయన కరెక్టే వెళ్తున్నాడు, వాళ్ళు కరెక్టే వెళ్తారు, కానీ నాకే ఆల్రెడీ ఇంత సిచ్యువేషన్లో ఉన్నా కాబట్టి అది మళ్ళీ క్రాస్ చెక్ చేసుకున్నాక ఇంకా నాకు మా డౌన్ టౌన్ మా ఇంటి దగ్గర ఉన్న బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి అక్కడ నుంచి దూరం నుంచి. ఓకే ఫైన్, అప్పుడు నా హార్ట్ కొంచెం మెల్లిగా అయిపోయి ఓకే యూఆర్ ఇన్ ద సేఫ్ ప్లేస్, అట్లీస్ట్ నాకు తెలిసిన 2-3 బిల్డింగ్లు కనిపిస్తున్నాయి, ఓకే ఐఎమ్ గుడ్ నౌ అనుకొని అప్పుడు ఇంకా కొంచెం రిలాక్స్ అయిపోయి ఆయనతో కూడా నేను ఏం తప్పిపోలేదు, నేను నార్మల్గానే వస్తున్నా అన్నట్టు మాట్లాడినా. లాస్ట్ ఇంకా దిగిన నాతో కాల్ ఉన్నవాళ్ళు థ్యాంక్ యూ సో మచ్, వాళ్ళకైతే బాగా అప్రిషియేట్ చేశాను, ఇప్పటికీ కూడా ఐఎమ్ స్టిల్ అప్రిషియేటింగ్ దట్. వాళ్ళు లేకపోయింటే నేను అసలు ఆ సిచ్యువేషన్లో ఏం చేస్తున్నాను, డైరెక్ట్ 911కే కాల్ చేస్తున్నాను, నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు. సో ఇంకా వెళ్ళినా తిన్నా, అదే డ్రెస్ మీద పండుకుంటే మళ్ళీ నెక్స్ట్ డే మధ్యాహ్నం లేచిన దెబ్బకి ఫీవర్ వచ్చేసింది. నాకు అసలు ఎప్పుడు ఫీవర్ రాదు, అంటే ఆ ఫీవర్ మరి ఫీవర్ లాగా కాదు, కానీ ఇట్లా బెదురుకుంటే వస్తుంది చూడండి అట్లా వచ్చింది అంతే. 1 డే ఉండే, నేను అట్లీస్ట్ దాన్ని ఎవరితో ఎక్స్ప్రెస్ చేసుకోలేదు కదా, నేను ఇట్లా భయపడ్డా, నాకు ఇంత స్కేరీ మూమెంట్ అయ్యింది, అసలు నేను ఆల్మోస్ట్ అయిపోయింది నా పని అన్నట్టుగా అనుకున్నా. అవన్నీ ఎవరికి తెలియదు కాబట్టి ఎవరికి నేను చెప్పుకోలేదు కాబట్టి అది నా లోపల ఉండిపోయి బుగుల్ లైక్ టెన్షన్ అయిపోయి ఫీవర్ వచ్చేసింది. నెక్స్ట్ డే ఇంకా వండుకున్నా. మా డాడీ నెక్స్ట్ డే ఫోన్ చేసిన తర్వాత నైట్ వెళ్ళినాక మా డాడీకి కాల్ చేసిన. మా డాడీ కాల్ చేస్తే లేదు డాడీ యాక్చువల్లీ టయర్డ్ అయిపోయిండే, కాకపోతే నాకు అక్కడ బస్ మిస్ అయ్యేసరికి మా రూమ్ వాళ్ళు క్యాబ్ బుక్ చేస్తే క్యాబ్లో వచ్చేసిన. అక్కడ జరిగింది ఏంటి నేను మా డాడీకి చెప్పాను. మా డాడీ ఇలాంటివి అవుతూనే ఉంటాయిలే బేట, ఏముంది దానికి, ఏం కాదు తినేసి పడుకో అన్న. ఓకే డాడీ తినేసి పడుకుంటా అని చెప్పి తినేసి పడుకున్నా. ఇప్పటికీ మా డాడీకి స్టోరీ తెలియదు, నాకు తెలిస్తే ఈ వీడియో చూసిన తర్వాత మా డాడీకి స్టోరీ తెలుస్తుంది. ఎప్పుడు ఈ సిచ్యువేషన్ ఎంత చెప్పలేదు, మళ్ళీ వాళ్ళు భయపడతారని చెప్పేసి. సో ఇది జరిగింది స్కేరీ. సో ఎప్పుడైనా మీరు ఎక్కడికైనా వెళ్తే స్టూడెంట్స్ ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరైనా మాత్రం బస్ నంబర్ చూసుకోండి, అదే ఎక్కండి, ఫోన్లో ట్రాక్ చేసుకుంటూనే ఉండండి. ఆల్వేస్ క్యారీ కార్డ్, క్యాష్ మీతోటి, క్యాష్ లేకపోయినా కానీ కార్డ్ మాత్రం అట్లీస్ట్ ఫోన్లోనే తీసి పెట్టుకోండి డిజిటల్గా. సో సేఫ్గా ఉండండి అండ్ హెల్ప్ అడగొచ్చు, మీ ఫ్రెండ్స్కి హెల్ప్ అడగొచ్చు అవసరం ఉన్నప్పుడు. ఓకే ఇంకొక విషయం, నేను చెప్తుంటే ఎగ్జాజురేట్ చేసి అమ్మాయి కాబట్టి భయపడ్డది అది ఇది అని చెప్పి మీరు అనుకోవచ్చు, అందుకే ఇది చెప్తున్నా. నేను ఇందాక చెప్పాను కదా మా కజిన్ కాలేజ్ దగ్గర ఉంటాడు. సో అక్కడ నుంచి నా దగ్గరికి పక్కన సిటీయే కదా 45 minutes వస్తా అని చెప్పిండు. నేను కూడా చెప్పిన మరి ఓన్లీ 950 ఎక్కువ, 950 లేకపోతే అట్లీస్ట్ రైడ్ తీసుకొని రండి ఎవరో మీ ఫ్రెండ్స్ని అడిగి, కానీ మీరు మాత్రం ఇంకే బస్సు కానీ 950 ఎక్కండి అని చెప్పిన. అయినా నేను నా స్టోరీ కూడా చెప్పిన తర్వాత కూడా వాళ్ళు వచ్చేటప్పుడు 950 లేదని చెప్పేసి 928 ఎక్కిరా. 928 ఎక్కుదాం అనేసి అట్లా హైవే మీద ఆగిరంట. బస్ రావడానికి ఇంకా టైం ఉంది. వాళ్ళు అబ్బాయిలు 4 అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళే అది కూడా మార్నింగ్ అక్కడ నుంచి నాకు కాల్ చేసి అసలు ఈ ప్లేస్లో నువ్వు ఎట్లా నించున్నావు, ఎంత భయం అవుతుంది, వెనకాల మొత్తం ఏవో కార్స్ ఉన్నాయి, లైక్ పార్కింగ్ ఉంది కానీ కార్స్ ఏమో డ్యామేజ్ అయిన కార్స్ లాగా ఉన్నాయి, మొత్తం ఏదో మర్డర్ సీన్ లాగా ఉంది, ముందేమో ఒకటే ఇల్లు ఉంది, ఆ ఇల్లేమో అట్లుంది ఏంది, అసలు ఈ రోడ్ అంతా ఖాళీ ఉంది, ఒకటే బండి వస్తుంది, 10 నిమిషాలకు ఒకటి వస్తుంది, ఇంత స్కేరీ ఉంది, అసలు ఈ రోడ్లో నువ్వు ఎట్లా నించున్నావు, నాకైతే బస్సు భయం వేస్తుంది అని చెప్పి ఫోన్. ఆ రోడ్ అలాంటిది అనమాట, స్కేరీ. ఇంకా నాకు అది నైట్ కాబట్టి అండ్ హ్యాలోవిన్ టైంలో ఆ ఇంటికి మొత్తం హ్యాలోవిన్ది అండ్ నా దగ్గర ఏం సోర్స్ కూడా లేకుండా, లైక్ కార్డ్ లేదు ఏం లేదు. సో అందుకే అంత భయం వేసింది. ఫైన్, ఇట్ హ్యాపన్స్. దాని నుంచి మనం నేర్చుకుంటాం కదా ఎట్లీస్ట్. ఓకే, దాట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు స్టోరీ నచ్చితే కమెంట్ సెక్షన్లో చెప్పండి. యా, బీ కైండ్ అగైన్ అండ్ అగైన్, బీ కైండ్ ఎవ్రీ డే. థ్యాంక్ యూ, బాయ్.